నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మున్సిపాలిటీ 7వ వార్డు ధరావత్ మోహన్ నాయక్ గారి దగ్గర ఉన్నాం. వారు ఇంతకుముందు ఏ అధికారాలు ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు మన కౌన్సిలర్ పోటీ చేస్తారు కాబట్టి ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు, ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల గురించి వారిలో అడిగి తెలుసుకుందాం. నమస్తే మోహన్ నాయక్ గారు. నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. మరియు గతంలో గ్రామ పంచాయతీ ఉండేది. మా యొక్క తండా వచ్చేసి 3 తండాలు, హనుమ తండా, గనియా తండా, లక్ష్మణ తండా కలిపి ఒక పంచాయతీ అయింది. ఆ పంచాయతీలకి నేను సర్పంచ్గా మా ప్రజలంతా నన్ను ఎన్నుకున్నారు. వారు ఎన్నుకోవటంతో మా సేవలు మా ప్రజలకైతే సాయశక్తిలా ప్రజలు నేను సేవలు అందించాను వాళ్ళకి. అలాగే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కల్లూరుకి దగ్గరలో 2 కిలోమీటర్ దగ్గరలో మా పంచాయతీ ఉండటంతో కల్లూరు మున్సిపాలిటీ అయిందండి. ఆ మున్సిపాలిటీలో మాకు 3 ఎస్టీ, 2 జనరల్ ఎస్టీ అయింది, 1 మహిళ అయిందండి. కాబట్టి మా వార్డు కూడా ఒక 7వ వార్డుగా అయింది. దానికి ఎస్టీ జనరల్ అయింది. కాబట్టి మా నాయకులు నా మీద నమ్మకంతో నాకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మట్ట రాగమాయి దయానంద్ గారు నాకు బీఫామ్ ఇచ్చారు. వారి యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నేను ఇక్కడ గెలిచి వాళ్ళ కోసం వాళ్ళకి ఒక బహుమానంగా ఇవ్వాలని మా ప్రజలు అంటున్నారు. అందుకని ఆ పోటీలో ఉన్నాను నేను ప్రజెంట్. ఓకేనండి మోహన్ నాయక్ గారు, ఇంతకుముందు మీరు సర్పంచ్గా గత 5 సంవత్సరాలు చేశారు కదా. 5 సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? అప్పుడు మీకు ఆ గవర్నమెంట్లో మీకు అన్ని రకాలుగా మీరు అనుకున్న కార్యక్రమాలు చేపట్టగలిగారా, లేదంటే ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఇంకా నేను సర్పంచ్ అయిన తర్వాత చాలా అభివృద్ధి పనులు అయితే చేశానండి. శ్మశాని వాటికి అయితే, సిసి రోడ్లు అయితే, మరియు డ్రైనేజీలు అయితే, డంపింగ్ యార్డ్లు అయితే, మరి మా గ్రామానికి ఒక సైడ్ వాల్స్ కానీ, ఒక ద్వారం కానీ, మరి అన్ని రకరకాల పనులన్నీ చేయటం జరిగింది. అలాగనే మాకు గ్రామ పంచాయతీకి ఒక బిల్డింగ్ శాంక్షన్ అయితే ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి, నేనైతే చేశాను. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తానికి అన్ని సెంట్రల్ ఫండ్స్ వచ్చిన, ఈజీఎస్ వచ్చిన కింద నేను చేశానండి. నాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు అంత నిధులు వచ్చింది అంత ఏం లేదు. ఎమ్మెల్యే గారు అప్పుడు వెంకటయ్య గారు ఉన్నారు. మాకు వారు నిధుల నుంచి ఏమి వచ్చిన దాఖలు అయితే లేవు. అట్లాగనే అప్పుడు కూడా మా నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు ఆ పార్టీలో ఉన్నారు. కానీ మా నాయకులు కూడా అన్యాయం జరుగుతుంది అక్కడ. వారు కూడా మాకు ఒక న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజల్ని కూడా మేమేమైనా అభివృద్ధి చేయాలంటే మరి ఆ ప్రభుత్వంలో కూడా మరి అభివృద్ధి చేసే పని కూడా మాకు పెద్ద కనపడే పరిస్థితి ఉంది ఆ రోజు. కాబట్టి మేము ఆ రోజు మా నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు డాక్టర్ మట్టా దయానంద్ గారు వారు మనకి ఈ ప్రభుత్వంలో ఉంటే ప్రజల్ని న్యాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండలేవు, మనకు తగిన గౌరవం ఇవ్వట్లేదు. అక్కడ మనకు మనకు ఉన్న ప్రజలకి మనం ఏమి న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ పార్టీలో మనం ఉండలేమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు మా మున్సిపాలిటీ, మా కల్లూరు మండలంలో 31 పంచాయతీలు ఉన్నాయండి. ఆ 31 పంచాయతీలో మా రెండు సర్పంచుల మొత్తానికి మేము మా నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారితో మేము బయటికి రావడం జరిగింది. అలాగనే అప్పుడు ఉన్న పదవిలో ఉన్న ఆ నాయకులు, ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెద్ద పెద్ద నాయకులందరూ మాకు బెదిరియటం జరిగింది. అయినా కూడా మా నాయకుడు అడుగుజారులోనే మేము నడుస్తాం. కానీ మీతో మేము ఉండలేము, మాకు ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి మా నాయకులు వెళ్ళిపోతున్నారు, కాబట్టి వాళ్ళతో పాటే మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళతో పాటు బయటకు వచ్చేసినామండి. ఓకే, అంటే మీరు ప్రజల కోసం, న్యాయం కోసం పోరాడతాం తప్ప మీ పార్టీ కోసం కాదనుకొని అప్పుడు ఉన్న బీఆర్ఎస్ నుంచి మన కాంగ్రెస్కి వచ్చేసి నా ప్రజల తరపున చేయాలనే కార్యక్రమం భాగంగానే పొంగులేటి గారితో మీరు కాంగ్రెస్కి వచ్చినట్టు? అవునండి, ప్రజల కోసమే మేము ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో, మట్టా దయానంద్ గారితో మేము బయటికి రావటం జరిగింది. అట్లాగనే అదే శృతితో మాకు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఏ పార్టీలో వచ్చినో ఆ ప్రభుత్వమే గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాబట్టి మేము చాలా మటుగా ఇప్పుడు అభివృద్ధి ఇదన్నీ జరుగుతుందండి. ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, తర్వాత ఇందిరమ్మ కాలనీ,
తర్వాత 200 యూనిట్లు ఫ్రీ అండి. ఆ రోజుల్లో ఏంటంటే మా అక్క చెల్లెలు పనికి పోయి వస్తుంటే సాయంత్రానికి వచ్చేసరికి కరెంట్ ఉండకూడదు, ఏదైనా 1 నెల 2 నెలలు కట్టబోతే ఇట్లా కట్ చేసేసండి. పాపం ఆ టయానికి వచ్చినప్పుడు ఇల్లంతా చీకటిగా ఉండేది. నాకు వచ్చి ఫోన్ చేసేవాడు, నా దగ్గరకు వచ్చేవాడు. నేను ఆ టైంలో ఫోన్ చేస్తే వాళ్ళు రాకుండా ఉండేవాడు. ఆ చీకట్లో కూడా మా అక్క చెల్లెలు కూడా పండుకున్న రోజుల సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఈ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. చాలా సంతోషంగా ఉన్నారు. మా అక్క చెల్లెలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా చాలా చాలా అభివృద్ధి చెందిద్ది ఇంకా అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీ అయింది కాబట్టి ఈ మున్సిపాలిటీలో కూడా మనకు అభివృద్ధి చాలా బాగా మంచిగా జరుగుతుందని మా నాయకులు అంటున్నారు. మేము కూడా మా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా ప్రజలకు చెప్తున్నామండి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మన ఏవైతే హామీలు ఉన్నాయో, ఇందిరా మిల్లులు కావచ్చు, తర్వాత కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, ఉచిత గ్యాస్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అన్ని రకాలుగా ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలిగారు. ఇక్కడ పక్క గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ మ్యాక్సిమం చాలా మట్టుకు అయిపోయినాయండి. ఆ హామీలే మా ప్రభుత్వం ఇచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే మా యొక్క గెలుపుకి ఇదే నాంది అని చెప్పేసి మేము నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నాము. ఇక్కడ మీరు మీ హయాంలో మీరు ఒక సర్పంచ్గా ఉండి మళ్ళీ కౌన్సిల్గా పోటీ చేస్తున్నారు కదా, ఎన్ని ఇందిరా మిల్లులు మీరు కట్టించగలిగారు? మేము ఇప్పుడు మాకేంటంటే 15 ఇల్లులు వచ్చినాయండి. మా పంచాయతీలో 3 తండాలకు 15 ఇల్లులు వచ్చినాయి. 15 ఇల్లులు కూడా పూర్తి అయినాయండి. మ్యాక్సిమం పూర్తి అయినాయి. కొన్ని ఏమో కొద్దిగా కలరు ఆ చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా అవుతున్నాయి. 3-4 ఇళ్ళు అయితే లోపలికి ఇంట్లో గృహప్రవేశం కూడా చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇల్లులు కూడా చాలా ఆనందంగా ఉందండి. మేము ఊళ్ళో పోయి చూస్తూ ఉంటే నాకు ఇందిరమ్మ ఇల్లులా లేవు. అది చాలా నిజంగా ఆ ఇల్లులు చూసుకుంటే ఎవరైనా వచ్చేవాళ్ళు బయట నుంచి వస్తే ఇందిరమ్మ ఇల్లు అనేది ఊహించరు, అనుకోరు కూడా. అట్లా ఆ పద్ధతిలో ఇల్లు కట్టుకున్నారు. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మా ప్రజల తరఫున మేము చాలా రుణపడి ఉంటామని మీ మీడియా మిత్ర సందర్భంగా నేను చెప్పుకుంటాను. అంటే ఇంతకుముందు కేసీఆర్ గారు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ కలర్ ఏదో ఉందో కలర్ వేసేవాళ్ళు. అట్లా ఇప్పుడు మీరేమన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు కలర్ వేస్తున్నారు? ఇందిరమ్మ ఇల్లుకి కలరే అవసరం లేదండి. ఇందిరమ్మ అంటే ప్రజల పార్టీ, ఇది ప్రజల పార్టీ కాబట్టి అది చాలా నాణ్యమైన బిల్డింగ్స్ అండి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షలకి కలుపుకొని మా వాళ్ళు ఏదో సరే వాళ్ళ కాలంతో కొంచెం 1 లక్ష 2 లక్షలు కలుపుకొని కొంచెం రూపాయి సంపాదించుకొని ఇంకా కొంచెం నాణ్యతంగా కట్టుకోవడం జరుగుతుందండి. చాలా హ్యాపీగా ఉంది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చారులే కానీ అన్నీ ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపోయినాయి, ఎక్కడెక్కడ భూత బంగ్లాలా మారింది, అన్నీ పనికి రాకుండా అయితే అయిపోయినాయండి. ప్రజల్లో ఏంటంటే అది అంతా ఒక వృధాగా చేశారు తప్ప, ప్రజల సొమ్ముని వృధా చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప, అది వాస్తవంగా ప్రజలను ఉపయోగపడేటట్టే కాదండి. అది ఓకే అండి. అదేవిధంగా ఇప్పుడు మీరు మళ్ళీ కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఇంకా పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు ఎంతవరకు పూర్తి చేయగలుగుతారు? మా ప్రజలు నన్ను ఆశీర్వదించుతారని 100% నమ్మకం ఉందండి. నమ్మకం, విశ్వాసం, పూర్తి విశ్వాసం వాళ్ళ మీద నాకు ఉంది. అదే మాకు ఉంది కాబట్టి మీ దగ్గరకు వచ్చామండి. మేము ఆల్రెడీ మేము తిరిగాము, గల్లీ తిరిగితే ఇంతకుముందు మా మోహన్ నాయక్ గారు ఎవరైతే ఉన్నారో వారే మాకు కౌన్సిలర్ గెలిస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో మాకు అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు చాలా దీనంగా ఉండే, దానివల్ల మళ్ళీ అప్పుడు సర్పంచ్గా ఉండి ఇప్పుడు మళ్ళీ కౌన్సిలర్ పోటీ చేస్తున్నారు. కాబట్టి మేము వారిని గెలిపించుకుంటామని ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టుగా మేము వెనక ఫాలోయింగ్ చూసినాం. కాబట్టి ఆ ఒక ఫాలోయింగ్తో మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయనేది మీరు తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చామండి. నిజంగా అండి, మా అక్క చెల్లెలు మీరు ఎవరికి ఇంటర్వ్యూ చేశారో నాకు తెలియదు కానీ నిజం అండి, అది 100% అది కరెక్టు. ఎందుకంటే 50 సంవత్సరాల్లో నాకు వయసు వచ్చి నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను చూస్తున్నాను. మా ఊళ్ళో అసలు అభివృద్ధి పనులు అంటే మాకు తెలియదండి, అసలు ఏమీ లేదు. అసలు ఈ 50 సంవత్సరాల్లో కాని అభివృద్ధి పని కూడా ఈ 5 సంవత్సరాల్లో నేనైతే చేశాను. అందుకు మా ప్రజలంటే నాకు నా మీద నమ్మకం, విశ్వాసం చూపెడుతున్నారు. అవును, ఉంది అట్లే. కాకపోతే కొన్ని సీసీ రోడ్లు కానీ ఇంకా చిన్న డ్రైనేజీలు కానీ అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. మరి వాటిని మీరు రేపు కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఎంతవరకు పూర్తి చేయగలుగుతారు ఈ 3 సంవత్సరాలలో? 100% అండి, 100% మా ప్రజలు ఒక నిర్ణయం వరకు కంపల్సరీ అది కంప్లీట్ వర్క్ చేస్తానండి. డ్రైనేజీలు ఉన్నాయి, ఇంకా చిన్న సమస్యలు ఉన్నాయి. ఒక మెటల్ రోడ్డు ఉంది, మాకు ఊరు నుంచి కిష్టాబంజర్ పోయే రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్డు గతంలో నేను చెరులో నుంచి నేనే వేసాను. ఆ రోడ్డు ఒకటి, మళ్ళీ డ్రైనేజీలో ఒకటి చిన్న పనులు సమస్యలు ఉన్నాయి. అది అయితే పక్కా మొత్తాన్ని నేను చేస్తానండి. మొట్టమొదటి మా యొక్క వార్డులో ఒక 50 ఇల్లులు అయితే కంప్లీట్ అయిపోద్దండి.
మొత్తానికైతే మా ప్రజలు నమ్మకం విశ్వాసంతో నన్ను ఆ వార్డుకు పంపిస్తే నేను 100% 50 ఇల్లులు రేపు ఫిబ్రవరి నెలలో వచ్చే సెకండ్ విడతలో 50 ఇల్లులు నేను మా మట్టా రాగమయ్య దయానంద్ గారు ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకొని మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి ఆ యొక్క మా ఎస్టీ వార్డు కాబట్టి 100% ఎస్టీ వార్డు అండి, కాబట్టి వారికి మాట్లాడి వారితో 50 ఇల్లులు తీసుకొని పూర్తిగా ఒకేసారి మా ప్రజలందరికీ మా అక్క చెల్లెలకి ఉన్న పేదవాళ్ళకి ఒకేసారి ఇచ్చేస్తాను. రెండో విడతలోనే మాకు క్లియర్ షీట్ చేస్తాను అని కోరుకుంటున్నాను. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు మీ పర్సనల్ వ్యక్తిగతమైన హామీలు పెట్టుకున్నారా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ మీద మీరు వెళ్తున్నారా? నేను పర్సనల్గా ఏమి పెట్టుకోవట్లేదండి, గవర్నమెంట్ నుంచే వెళ్తున్నాను. నేనేంటంటే మాకు పేదవాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే స్వయంగా నా వంతు నేను ఎంతో కొంత కృషి చేస్తా. వాళ్ళకి వారి కళ్ళల్లో నీళ్ళు వస్తే నా కళ్ళల్లో నీళ్ళేనని భావించి నేను వారి కోసం నేను రూపాయి సంపాదించే దాంట్లో ఒక పైసా అయినా వారి మీద ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో నేను పేదవాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటాను. వారికి వాళ్ళ కష్ట నష్టాల్లో మొత్తాన్ని నేను కూడా పాల్గొంటూ ఉంటాను. ఓకే అండి. అంటే మేము ఇప్పుడు ఈ కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో మేము అన్ని వార్డులు తిరుగుతూ లాస్ట్లో మీ దగ్గరికి వచ్చాము. అయితే మాది ఇంకో ఇన్ఫర్మేషన్ ఏముందంటే కొంతమంది కలిసి రేపు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మన చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంచెం మాకు బయట వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు మీకు? ఇప్పుడు చైర్మన్ అనేది ఒకటండి, మా మున్సిపాలిటీలో 10 వార్డులో 3 వార్డులు ఎస్టీ అయినాయండి. జనరల్ ఎస్టీ 2, 1 వార్డు మహిళ అండి. 3 ఎస్టీలు ఉన్నాయి కాబట్టి ఆ 3 వార్డులో ఎవరైనా కావచ్చు. మా అధిష్టానం మా యొక్క నాయకులు నిర్ణయం వరకు, ఇది మా నిర్ణయం కాదండి. మేము కావాలంటే వచ్చేది కాదు, లేదంటే పోయేది కాదు. ఎందుకంటే మా నాయకులు ఒక నిర్ణయం వరకు వారు 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి, ఎస్టీ స్థానాలు 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 ఎవరు పెద్దవారు, మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ గారు కావచ్చు, వారు కూర్చొని ఎవరిని నిర్ణయిస్తే వారు అవుతారు తప్ప నాకని అయితే నేను చెప్పనండి. నాకనే ప్రజలు కానీ ప్లస్ బయట ఉన్న మీ తోటి సహచరులు పోటీ చేసే నాయకులు కానీ మాకు ఉన్న వినికిడిని బట్టి మేము మిమ్మల్ని అడిగాం అంతే. అంటే సహజంగా మా యొక్క మిత్రులు కానీ మా ప్రజలు కానీ వారికి ఆశ ఉండొచ్చు. ఎందుకంటే ఆ నాయకుడు చైర్మన్ అయితే బాగుంటుంది అని ఆశ వాళ్ళకైతే ఉండొచ్చు. వాళ్ళు అన్నది ఎట్లా అంటే మీరు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ మీద చేసిన స్కీములు కావచ్చు, ప్రతిదీ మీరు ఇంటింటి చేరవేస్తారు కాబట్టి ఇతర నాయకుడు అయితేనే మా యొక్క వార్డులు కూడా సెట్ అవుతాయి అనే నమ్మకంతో వాళ్ళు అనుకుంటున్నారా? మా యొక్క ఆశ అది 100% కావచ్చు అండి. కానీ నేను చైర్మన్ అనేది నేను కోరుకుంటే వచ్చేది కాదు. నేనైతే చైర్మన్ అని నేను చెప్పను. అది మా ఆది నాయకులు, మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ గారు, ఈ 3 వార్డుల్లో వాళ్ళు ఎవరికి ఇస్తే వారికి అవుతుందండి. అది వారికి ఎవరికి ఇచ్చినా మాకు సంతోషం. 3 మీ ఎస్టీ బిడ్డలమే కాబట్టి వారికి ఎవరికి ఇచ్చినా మాకు సంతోషం. అట్లానే 7వ వార్డు మిత్రులందరికీ, మన ప్రజలందరికీ తెలియజేయడం అంటే మన మిత్రులు మన మోహన్ నాయక్ గారు ఇంతకుముందు సర్పంచ్గా ప్లస్ ఇప్పుడు కౌన్సిలర్గా మేము ముందుకు వస్తున్నారు. సర్పంచ్గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశాము. మేము చేసిన కార్యక్రమాలే ఈరోజు మాకు కౌన్సిలర్గా గెలిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్తున్నారు. కాబట్టి వారు చేసిన కార్యక్రమాలు మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మన కౌన్సిలర్గా మీరు గెలిపించుకుంటే మీకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ప్రతి ఇంటికి వచ్చి నేనున్నాను భరోసా కల్పిస్తూ అందరికీ అన్ని రకాలుగా తోడుంటానని అన్నగారు మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అన్నగారి మాట కోసం మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు అన్నగారిని గెలిపించేసి రేపొద్దున చైర్మన్గా అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.